సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దేశంలో సైబర్ నేరాలు నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని పేరే చక్షు. చక్షు అనేది సంస్కృత పదం. దీని అర్థం కన్ను. ఈ చక్షు నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా మారనుందా? వాచ్ ది స్టోరీ. గూగుల్లోకి వెళ్లి sancharsati.gov.in వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజీలోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సాప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ప్రలోభ పెట్టారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరీని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింకులు, వెబ్సైట్లు అనే ఆప్షన్లుంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నెంబర్ పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది. చివరిగా క్యాప్చాను ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్లు పంపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ వాట్సాప్లో సందేశం వచ్చింది. ఆ నెంబర్ను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయ విక్రయాలు చేయాలని సూచించగా బాధితుడు అలాగే చేశాడు. మొదట్లో కొంతమేర లాభాలు ఎరచూపించారు. అనంతరం అతని నుంచి 34 లక్షలు స్వాహా చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత, మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్స్ను బ్లాక్ లేదా ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్లపై పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరితమని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుణ్ణి అప్రమత్తం చేస్తుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన పలు బ్యాంకు ఖాతాల్లోని 1008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు ఈ తరహా మోసాలకు గురైనట్లయితే దాన్ని చక్షు పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.